సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడనే న్యూస్ బయటకి రాగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. అందులోనూ ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలియగానే హైప్ డబల్ అయింది. లేటెస్ట్ గా సందీప్ రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో ప్రభాస్ నాకు చెడ్డ అలవాటు ఉంది అని చెప్పడంతో స్పిరిట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది. నవంబర్ మొదటి వారంలో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా ప్రభాస్ ను సందీప్ రెడ్డి కలిసినట్టుగా సమాచారం. దీంతో ఈసారి డిలే అవ్వకుండా షూటింగ్ మొదలవడం గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే డార్లింగ్ బల్క్ డేట్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి షూటింగ్ మొదలైతే నాన్ స్టాప్ గా కంప్లీట్ చేసేలా సందీప్ ప్లాన్ చేసుకున్నాడట. ఇదిలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో ఓ డైలాగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో ప్రభాస్ జైలుకు వెళ్లినట్టుగా ఉండగా ఖైదీగా ఉన్న ఆయన క్యారెక్టర్ ను ఉద్దేశించి వాడి బట్టలిప్పండి అనే డైలాగ్ వినిపిస్తుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ని నగ్నంగా చూపించాడు సందీప్. కానీ ఇప్పుడు ప్రభాస్ తో అలాంటి రిస్క్ చేస్తాడా, డార్లింగ్ అందుకు ఒప్పుకుంటాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసలు సందీప్ రెడ్డి తన సినిమాల్లో ఇలాంటి బోల్డ్ సీన్లు పెట్టడానికి ఏమాత్రం వెనకాడడు. కాబట్టి ప్రభాస్ తో రిస్క్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే రచ్చను తట్టుకోవడం కష్టమే. మరి డార్లింగ్ ఏం చేస్తాడో చూడాలి.